ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండ తత్వదీపికా వ్యాఖ్యలో భాగంగా మనం శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా వాల్మీకి నారద మహర్షిని అడిగినటువంటి 16 దివ్య పురుష లక్షణాలలో మొదటిదైనటువంటి గుణవాన్ కహ అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక్కసారి శ్రేయప్పతిని మనసారా ధ్యానించి ఇవాల్టి కథా సంవిధానంలో అడుగు పెడదాం. నమో నారాయణాయ. రామచంద్రమూర్తికి ఉన్నటువంటి 16 లక్షణాలలో మొదటి లక్షణం గుణవాన్ అని చెప్పుకున్నాం. దానిని సౌశీల్యము అని అంటారు అని కూడా చెప్పుకున్నాం. ఈ సౌశీల్యానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకుంటున్నాం. అది ఒకటి పల్లెవాడైనటువంటి గుహుడు, రెండవ వారైనటువంటి వానర రాజు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడి యొక్క స్నేహం రామచంద్రమూర్తి ఎలా నిలిపి ఎలా నెరిపారో తెలుసుకుంటున్నాం. ఇంకా మరొక సన్నివేశంలో రామచంద్రమూర్తి లంకానగరాన్ని చేరుకుంటారు. అక్కడ సువేలాద్రి మీద రామచంద్రమూర్తి ఆగి ఉంటారు. అక్కడ చాలా ఎత్తైనటువంటి పర్వతం అది. ఆ పర్వతం మీద సుగ్రీవుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, తక్కుంగల వానరసేన యోధులందరూ కూడా ఆసీనులై ఉంటారు. చాలా దూరంగా ఒక ఉన్నతమైనటువంటి సౌధోపరి భాగం మీద రావణాసురుడు కనబడతాడు. అంటే అటు నుంచి రావణాసురుడు కూడా ఎంతమంది వానరులు ఉన్నారు అని పరిశీలించడం కోసం ఆ సౌధాన్ని పైకి ఎక్కి చూస్తారు. అలా ఎప్పుడైతే రావణుడు కనబడ్డాడో ఆవేశాన్ని ఆపుకోలేనటువంటి సుగ్రీవుల వారు ఒక్కసారిగా అక్కడి నుంచి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ రావణాసురుడిని కింద పడగొట్టి అతని యొక్క కిరీటాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి సన్నిధానానికి వస్తారు. అప్పుడు రామచంద్రమూర్తి అన్నటువంటి మాట ఒక్కసారి చూద్దాం. త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ. ఇది స్నేహానికి పరాకాష్ట. ఓ సుగ్రీవా, నీవేమైనా అయినట్లయితే నాకు ఈ సీతతో ఏం ప్రయోజనం అన్నారు. చూసారా, తనకు ఇల్లాలై తన వెంట అడవికి వచ్చి తన కష్టసుఖాల్లో భాగస్వామి అయినటువంటి సీత కన్నా కూడా సుగ్రీవుడే ఎక్కువ అని రామచంద్రమూర్తి భావించారు. ఇక్కడ రాముల వారు పలికిన మాటల్లో సుగ్రీవుల వారి మీద కలిగినటువంటి వాత్సల్యం అంటే, సుగ్రీవా, నీవు చనిపోయి ఉన్నచో నాకు సీతతో ఏమి పని అని నోటితో చనిపోవుట అన్న మాట అనలేక నీవేమైనా అయినట్లయితే అన్నారు. అంటే అశ్లీలపూర్వకమైనటువంటి అమర్యాదాపూర్వకమైనటువంటి పదాలని కూడా సుగ్రీవుడి విషయంలో రామచంద్రమూర్తి తన యొక్క నోటితో పలకలేరు. ఇలాంటి మైత్రి ఒక వానరుడి యందు కలిగి ఉండడమే రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యము. తర్వాత మూడవ ఆయన ఎవరు? విభీషణుడు. ఇతడు రాక్షసుడు అని కదా మనం చెప్పుకున్నాం. తన శత్రువుని యొక్క సోదరుడైనటువంటి అతడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి అతన్ని రాక్షసుడు అని శంకింపకుండా తన వారందరూ కూడా వలదు అని చెప్తున్నా సరే మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన అని చెప్తారు. మిత్రభావనతో వచ్చిన వాణ్ణి నేను వదిలిపెట్టలేను. అలాగే ఇంకో మాట మనకి ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి అదే సందర్భంలో చెప్తారు. సక్రదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. తనంత తానుగా వచ్చి ఎవరైనా సరే, ఓ రామచంద్ర నీకు నేను శరణ వేడుతున్నాను అని గనక అన్నట్లయితే అతనికి సర్వభూతముల నుంచి కూడా నేను రక్షణ కల్పిస్తాను అంటారు. అంగో అక్కడ ఇలాగే విభీషణుణ్ణి చెరదీయడానికి పరమోదారత్వము రామచంద్రుని యందు ఉంది. దానికి రాముల వారి యొక్క సౌశీల్యమే కారణం. అలాగే శబరిని ప్రేమించారు, అలాగే జటాయువును ప్రేమించారు. అందువల్ల రామచంద్రమూర్తి సుశీలుడు అంటే గుణవంతుడు అని. ఇప్పుడు గుణవాన్ కహ అన్న విషయాన్ని మరొక విధానంగా చూద్దాం. ఇప్పటిదాకా మానవుడైనటువంటి రామచంద్రమూర్తి యందు లక్షణాలని ఆపాదించాం. ఇప్పుడు గుణవంతుడు ఎవరు అని పరమాత్మ వైపు చూద్దాం. ఇక్కడ కూడా సౌశీల్యమే అని గ్రహించాలి. గొప్పవారు తక్కువ వారితో చేరి ఉండడాన్ని సౌశీల్యము అంటారు. పరమాత్మ ఈ సర్వ జగత్తుకు కూడా కారణభూతమైన వాడు, ప్రకృతి సంబంధం లేనటువంటి వాడు. ఆ ప్రకృతిని నామరూపాలు కలిగినటువంటి జగత్తుగా పరిణమింపచేసేటువంటి వారు. అలాంటి వాడు తన చేత సృజించబడినటువంటి ఈ ప్రకృతి పదార్థాలలో ఎంత నీచమైనవైనా దానిలో తాను చేరి ఉండును. ఇదే మాట మనకి బాగా అర్థం కావడం కోసం ప్రహ్లాదుల వారు ఎక్కడరా నీ హరి అని ఆయన తండ్రి గారు అడిగినట్లయితే అప్పుడు చెప్పిన మాట, ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అంటారు. ఇక్కడ కూడా అనేన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరణవాణి అని నామరూపాలు కలదానిగా ప్రకృతిని మార్చి ఆ జీవుల్లో చేరి ఉండి తాను ప్రవేశిస్తారు అని ఉపనిషత్తు చెప్తోంది. ఇదే సౌశీల్యము. ఈ ప్రశ్న చేత సర్వజగత్తుకి అంతర్యామి ఎవరు అంటే ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ సర్వజగత్తు ఎంత నిండి ఉండడానికి కారణమేంటి? ఆయన యొక్క సౌశీల్యత్వమే. ఎందుకంటే ఈ సౌశీల్యం పరమాత్మకు ఉంది కాబట్టే తాను అన్నిటి యందు కూడా వ్యాపించి ఉన్నారు. అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతి యందు, అంటే కదిలేవి కదలనివి అయినటువంటి వాటి యందు వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు రెండవ ప్రశ్నలోకి వద్దాం. వీర్యవాన్ కహ. ముందు బాహ్యార్థం, తర్వాత అంతరార్థం చూద్దాం. వీర్యము కలవాడు ఎవరు అంటే, వీర్యము అన్న మాటకు అర్థమేంటయ్యా? మనసునకు దిగులు కలిగించేటువంటిది ఏదైనా, ఒకవేళ అది సైన్యం కానీ శత్రువులు కానీ ఎదురుగా ఉన్నా తాను ఏమాత్రమూ కూడా కలత చెందక దానిలో ప్రవేశించి దానిని పలుముఖాలుగా అంటే పలు విధాలుగా చిమ్మివేయగల శక్తి వీర్యము. ఇక్కడ ఈ వీర్యం రామచంద్రుడి యందు ఉందా అంటే ఉంది. ఎలాగా? 14,000 మంది రాక్షసులను కర దూషణ త్రిశులను కూడా సంహరించినప్పుడు తానొక్కడుగా అన్ని వేల మందిలోనూ అన్ని వేల మందికి అన్ని వేల మందిగానూ కనబడి ఆ మహానుభావుడు యుద్ధం చేశాడు. అది ఆయన యొక్క వీర్యత్వం. ఎలా ఉంది అరణ్య పర్వంలో, అరణ్యకాండలో మనకు వచ్చేటువంటి ఈ ఘట్టం? నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్. బాణము సంధించడం, బాణము వదిలిపెట్టడం, మరల బాణం అమ్ముల పొదిలోంచి తీసుకోవడం. ఇది ఒక్కొక్క రాక్షసుడికి తాను ఒక్కొక్కడుగా కనబడ్డారట రామచంద్రమూర్తి. అంటే ఇందాక చెప్పినట్లుగా 14,000 మందికి 14,000 రాముల రూపాల్లో కనబడేటట్లుగా యుద్ధం చేశారు ఆయన. అంగో అలాగే మారీచ సుబాహువధలోను రావణవధ మున్నగువానిలోను ఆ మహానుభావుని యొక్క వీర్యము మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. అందుచేత రాముడు వీర్యవాన్ కహ అంటే రాముడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరమాత్మ గురించి మనం వీర్యవాన్ అన్న మాటకి అర్థం తెలుసుకుందాం. పరమాత్మ కూడా వీర్యవంతుడే. ఎలాగా? జీవులకు జ్ఞానాన్ని
సంకోచింపచేసి వికారాన్ని కలిగించేది ప్రకృతి. ఎందుకంటే మనం జన్మించిన దాదిగా పెరగడం, పెరిగిన దాదిగా తిరిగి మరల మొదట్లోకి రావడం అంటే వార్ధక్యం తర్వాత మరణం. ఈ స్థితిని ప్రకృతి మనకు కలగజేస్తుంది. అలాంటి ప్రకృతిలో పరమాత్మ కూడా ఈ జీవుడితో పాటుగా ప్రవేశించి ఉంటాడు. అలా ప్రవేశించి ఉండి కూడా తాను ఏ రకంగానూ కూడా వికారం చెందకుండా వారిని వివిధ రకాలుగా విచిత్రంగా వికారాన్ని పొందించేటువంటి వాడు కాబట్టి పరమాత్మకు వీర్యవాన్ అన్నమాట సరిపోతుంది. ఇది బాగా అర్థం కావాలంటే ఆత్మవత్ సర్వభూతాని హృద్దేశేర్జున తిష్టతి అని భగవద్గీతలో పరమాత్మ అర్జునుల వారితో చెప్తారు. అంటే తాను ఆత్మరూపంలో ఉంటాను అని. మరి ఆత్మకు పుట్టడం, పెరగడం, నశింపడం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆత్మ శాశ్వతము, అది వీర్యస్థితి కలిగినటువంటిది. అలాగే సర్వజీవులలోనూ కూడా తాను అనుప్రవేశాన్ని కలిగి అంతర్యామి అయి ఉన్న వికార రహితుడై ఉండేటువంటి వారు ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి ఆయనకు వీర్యవాన్ కహ అంటే పరమాత్మయే. ఇప్పుడు మూడవ ప్రశ్న, ధర్మజ్ఞ కహ, ఎవరు ధర్మజ్ఞుడు? ఇప్పుడు మళ్ళా బాహ్యార్థంలోకి వద్దాం. శ్రీరాముడు సర్వధర్మాలని తెలిసినవాడు. ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఒక శిష్యుడుగా ఆయన తన యొక్క ధర్మాన్ని నెరవేర్చాడు, పుత్రుడుగా నెరవేర్చాడు, భర్తగా నెరవేర్చాడు, ఆశ్రిత రక్షకుడుగా నెరవేర్చాడు, మిత్రుడుగా నెరవేర్చాడు, శత్రువుగా అన్ని ధర్మాలని కూడా ఎరిగి ఆచరించాడు. వైదికములైనటువంటి యజ్ఞాలని ఆచరించాడు. యజ్ఞంలో జన్మించి యజ్ఞాన్ని కాపాడి యజ్ఞభూమిలో దొరికినటువంటి సీతమ్మను వివాహమాడి యజ్ఞ విరోధులైనటువంటి రాక్షసుల్ని సంహరించి ఋషుల్ని కాపాడి వైదిక ధర్మాన్ని లోకంలో ప్రతిష్ఠించారు. రామచంద్రమూర్తి ఎలాంటి వాడు అంటే బాలకాండలో మొదటి సర్గలోనే నారదుల వారు చెప్తారు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన ధర్మాన్ని, తన వారి ధర్మాన్ని, జీవులందరి యొక్క ధర్మాన్ని కూడా కాపాడినటువంటి వాడు శ్రీరాముడు. ఇప్పుడు ఇదే మాటకి అంతరార్థం ఎలా ఉంటుందో చూద్దాం. ఏ మాటకి? ధర్మజ్ఞ అన్న మాటకి. పరమాత్మ కూడా ధర్మజ్ఞుడే. ఎందుకు అంటే జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ వీటిని రక్షించేటువంటి వాడు ఆయన. అవి ఎవరి అధీనంలో ఉన్నాయో అదే పరబ్రహ్మము. ఇక్కడ మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మాట కూడా తెలుసుకుందాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్య అభిసంవిశంతి తద్వజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని చెప్పబడింది. సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడా రక్షింపవలసినవే. ఆ రక్షణమే పరమాత్మ యొక్క ధర్మము. దాన్ని తాను స్వయంగా ఎరిగినవాడు. అలాగే జగద్రక్షణానికి అడ్డులేనటువంటి సంకల్పం కలవాడు ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి ఇక్కడ ధర్మజ్ఞ అన్న మాటకి పరమాత్మే అని సరిపోతుంది. తర్వాత కృతజ్ఞ అంటే బాహ్యార్థాన్ని ముందు తెలుసుకుందాం. ఒకరు చేసిన మేలు మరువని వాడు ఎవరు? వాడు కృతజ్ఞుడు. మరిచేవాణ్ణి కృతఘ్నుడు అంటారు. చిన్న అక్షరం తేడా. చేసిన ఉపకారాన్ని మరవకుండా ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకునేవాణ్ణి కృతజ్ఞుడు అంటాం. అలాంటి కృతజ్ఞతత్వంలో రాముడు పరాకాష్ఠలో ఉంటాడు. ఆ మాట ప్రజలు దశరథుల వారితో రాముల వారి యొక్క గుణాలని చెప్తారట. ఏమని? కథం చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణం
శతం అప్యాత్మవత్తయా. శ్రీరామచంద్రమూర్తి ఎవరైనా ఉపకారం చేసినట్లయితే ఎటులో కష్టపడి చేసినటువంటి ఆ ఉపకారంతో సంతోషించి ఆ ఉపకారాన్ని ఎల్లప్పుడూ కొనియాడి ఆనందిస్తూ ఉంటారయ్యా అని చెప్తూ, తదనంతరంలో ఇంకేం చెప్తారో మనం రేపటి రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.